టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భక్తులకు సకల సౌకర్యాలతో రూపొందించిన కార్వాన్ వాహనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ఉదయం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ కార్వాన్ను మంత్రి ప్రారంభించి కార్వాన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గొప్ప అనుభూతిని కలిగించే కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి ఆనం అన్నారు. ఈ కార్వాన్ నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రి దుర్గేష్, R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డిల సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. మొదటి కార్వాన్ ఇది మన స్టేట్లోనే నెల్లూరు వాళ్ళు తయారు చేయటం అనేది. సో పర్యాటకానికి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక పర్యాటకం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఈ కార్వాన్ ఉండడం వల్ల చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో ట్రిప్పులు వెళ్ళాలంటే టెంపుల్ టూరిజం కానీ ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు కార్వాన్ అయితే హ్యాపీగా అందరూ అన్ని ప్రదేశాలు చూసి రాగలరు. సో మన జిల్లా వాసి తయారు చేయడం అనేది మాకందరికీ గర్వకారణంగా ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈ పర్యాటక శాఖ ద్వారా వచ్చినందువల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంటైర్ స్టేట్లోనే మొదటిది నెల్లూరు వాళ్ళు తయారు చేయటం అనేది. సో దీన్ని అందరూ ప్రజలకు తెలియజేసి అందరూ కూడా వినియోగించుకొని ఇది నిజంగా చెప్తే కూడా బడ్జెట్ పాపం కష్టం, లాస్లోనే నడవాలి మొదట్లో, కానీ దానికి సాహసించి చేశారు. సో ఫస్ట్లో చేసి తర్వాత చిన్నగా పికప్ చేసుకుంటారని ఆశిస్తూ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. కార్వాన్ను మనం ఎంకరేజ్ చేయాలి. మనం కూడా అన్ని రాష్ట్రాలతో పోటీ పడాలని కోరుకుంటూ ఈ శ్రీనివాసులు రెడ్డి గారికి నేను కాంగ్రెస్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ గణతంత్ర దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఒక గొప్ప అనుభూతి కలిగించేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు వారితోటి అధికారులు అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అనేటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇచ్చి సర్క్యూట్స్ని ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధి చేయాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా కార్వాన్ టూరిజం అనేటువంటిది కూడా ఒక భాగం. ఈరోజు మొట్టమొదటి కార్వాన్ వెహికల్ ఈరోజు మనం చూసాం. దీన్ని ఇవాళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అది మనవాళ్ళు కావడం, నెల్లూరు నుంచి ఇది ప్రారంభం కావడం, రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రాంతాలకి వెళ్ళే విధంగా ఈ కార్వాన్ వ్యాన్లు దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక కుటుంబం ఎక్కడికైనా పర్యాటక ప్రాంతానికి వెళితే అక్కడ ఏమైనా హోటల్స్ అలాంటివి రిసార్ట్లు ఉంటే పర్వాలేదు, కానీ లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానిగా ఈ కార్వాన్లలోనే టాయిలెట్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ తోటి, అలాగే బెడ్రూమ్ ఫెసిలిటీ తోటి ఈ కార్వాన్ వ్యాన్లను రెడీ చేయడం జరిగింది. దీనికి డైలీ రెంటల్స్ను పెట్టి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, ప్రైవేటు కంపెనీస్ ద్వారా ఈ కార్వాన్ వ్యాన్లని ఇవాళ ప్రమోట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటివి కానీ మనం ఇంకా ఎక్కువ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక రంగం అలాగే దేవాదాయ శాఖ ద్వారా అత్యధికమైనటువంటి పర్యాటకులు ఎప్పుడైతే మన ప్రాంతానికి వస్తారో ఆ పర్యాటకులు చేసే ప్రతి పైసాల్లో కొంత భాగం ఈ రాష్ట్ర ఆదాయంలోకి వస్తుంది. కాబట్టి ఈ పర్యాటక రంగం అనేది కూడా ఒక ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వాలకి. కొన్ని దేశాలే పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇవాళ థాయిలాండ్ లాంటి దేశం, మారిషస్ లాంటి దేశం, ఇవన్నీ కేవలం పర్యాటక రంగం మీద ఆధారపడే వాళ్ళ జీవన శైలి ఉంది.
అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మనకి దాదాపు 900 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీరం, ఇవన్నీ కలిపి మనకి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద వనరు మనకు ఉంది. ఈ వనరులను ఉపయోగించుకొని మీడియా మిత్రులకు అందరికీ శ్రేయోభిలాషులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ శ్రీనివాస క్యారవాన్స్. యాక్చువల్గా ఏంటంటే క్యారవాన్స్ అనేది లగ్జరీ పీపుల్ మాత్రమే ఇంతకుముందు చూసారండి. ఇక నుంచి లగ్జరీ అనేది ఓన్లీ సినిమా హీరోలకు, పెద్దవాళ్ళకే కాకుండా అందరికీ అందుబాటులో తీసుకురావాలని శ్రీనివాస క్యారవాన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యారవాన్స్ స్టార్ట్ చేయడానికి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారాలు అందించింది. మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి క్యారవాన్ పాలసీ తీసుకురావాలని మేము వెహికల్ రెడీ అయ్యేసరికి మాకు సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ రావడం, కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వడం, మాకు సబ్సిడీలు ఇవ్వడం వెహికల్ ప్రమోషన్స్ కోసం, ఆ విధంగా చేయడం కూడా మాకు కలిసి వచ్చింది ఇది. సో దానివల్ల ఏంటంటే మాకు ఇంకా పెట్టాలి, ఇంకా చేయాలి అనే ఆలోచనతో ఈ శ్రీనివాస క్యారవాన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకి మెయిన్గా క్యారవాన్లో వచ్చేసి లగ్జరీగా ఉండే దానికి మనకి ఒక 5గురు కూర్చొని హ్యాపీగా ఒక ఫ్యామిలీ కానీ వెళ్ళడానికి కానీ, అండ్ మంచి రిక్లైనర్గా వెంటిలేషన్, మసాజర్ సీట్లు ఉంటాయి, అండ్ టీవీలు ఉంటాయి ఇక్కడ హాల్లో వచ్చేసి. నెక్స్ట్ బెడ్రూమ్లో వచ్చేసి 3 కానీ 4 కానీ పడుకోవచ్చు. ఫ్యామిలీ ఒక 2 ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి గ్రీజర్ పెట్టున్నాము, జనరేటర్ ఫెసిలిటీ ఉంది, ప్లగ్ ఇన్ ఫెసిలిటీ ఉంది, రన్నింగ్ ఫెసిలిటీ ఉంది. మనకి ఇక్కడ మా తరఫున కోరుతున్నాం. ప్యాకేజ్ వచ్చేసి మనకి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మాకు శ్రీనివాస క్యారవాన్స్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇన్స్టాలో కానీ, లేదా మా నంబర్ వచ్చేసి 9776777555 ద్వారా మనం బుకింగ్స్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ వచ్చేసి మనకి పర్ డే మినిమం 300 కిలోమీటర్స్ పెడుతున్నామండి. 300 కిలోమీటర్స్ విత్ ఫ్యూయల్తో పాటు 30,000 పర్ డే అండి. ఇఫ్ మోర్ దాన్ 300 కిలోమీటర్స్ కానీ ట్రావెల్ చేశారంటే అడిషనల్గా కిలోమీటర్కి 100 రూపీస్ పడుతుంది. ఆ విధంగా మనకి ఎట్లయినా కూడా కస్టమర్కి కన్వీనియంట్గా ఉండే విధంగానే తక్కువ బడ్జెట్లో చేస్తున్నామండి. ఏపీ టూరిజం కూడా మనకి బాగా సపోర్ట్ చేశారండి. లైక్ మనకి రిజిస్ట్రేషన్ అయ్యేదాని విషయంలో కానీ యాక్చువల్గా మేమైతే వెహికల్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్స్కి, క్యారవాన్ పాలసీలు తీసుకొచ్చి చేయడానికి చాలా టైం పట్టింది. మా ఏపీ టూరిజం నుంచి లైక్ మనకి సీఎం గారి నుంచి కానీ, మినిస్టర్ గారు కానీ, ఏపీ టూరిజం మన ఎండి గారు కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఏపీ టూరిజంలో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అండి. ఏపీ టూరిజంలో వెళ్ళేసి క్యారవాన్స్ అని చెప్పి కొట్టారంటే మనకి లైక్ మనకి ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం నుంచి కూడా మన వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.